ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నూతన సంవత్సరము మనకు ప్రవేశించి వేగముగా అది పరుగెత్తుతూ ఉన్నది. అప్పటికే దాదాపు అనేకమైన దినములు ముందుకి కొనసాగినాయి. ఈ దినము ప్రభు మనతో చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను అని. మనుషులు నూతనమైన సంవత్సరము మీద అనేకమైన ఆశలు, విశ్వాసము కలిగిన వారమై ఉంటూ ఉంటాం. నూతనమైనటువంటి వాగ్దానం ఉండాలి, నూతన వస్త్రములు ఉండాలి, నూతన ఆశలు, నూతనమైనటువంటి ఎదురుచూపు అన్నీ నూతనముగానే ఉంటూ ఉంటాయి. అయితే ఈ భూమి మీద నూతనమైనది ఏది కూడా ఉండదు అని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను తన ప్రసంగి గ్రంథంలో తెలియచేస్తాడు. అయితే మన జీవితంలో ఉండవలసిన నూతనత్వము ఏమిటనగా, ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడే నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని అంటున్నాడు. ఒకడి లోకములో జీవించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని వాడు కలిగి లేకుండా ఉంటే, యేసు తన జీవితములో లేకుండా ఉంటే, వాని జీవితములో పాత స్వభావము కలిగినటువంటి వాడై, నీచ స్వభావమును కలిగిన వాడై, దేవునికి అయిష్టమైన కార్యములన్నీ కూడా అతనిలో ఉంటూ ఉంటాయి. వాడు క్రీస్తుని కలిగినట్లయితే, క్రీస్తుని ధరించినప్పుడు వాడు నూతనమైన సృష్టిగా మారుతాడు. దానినే యోహాను సువార్తలో నికోదేముతో మాట్లాడేటప్పుడు ప్రభువైన యేసు అంటాడు, ఒకడు నూతనముగా జన్మించాలి అని ఆయనతో చెబుతాడు. అప్పుడు ఆ యొక్క నికోదేము ప్రభును చూసి, మరలా నేను తల్లి గర్భంలోనికి వెళ్ళి పుట్టాలనా అని అంటాడు. అప్పుడు యేసు వానితో చెబుతాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించకపోతే వాడు దేవుని రాజ్యములో ప్రవేశించడు అని. ఒకడు క్రీస్తులో ఉన్నట్లయితే వాడు నూతనత్వము కలిగినటువంటి వాడై, నూతనమైన జన్మతో కూడా దేవుని రాజ్యములో ప్రవేశించే భాగ్యమును వాడు పొందుకుంటాడు. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు, ఆయన సౌలుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టము లేనటువంటి వాడుగా ధర్మశాస్త్రమును ప్రేమించి యేసుని విశ్వసించిన వారిని హింసించి శ్రమపెట్టి చంపినటువంటి దుర్మార్గుడుగా ఉన్నాడు. అయితే యేసుని అంగీకరించినప్పుడు అతని జీవితము నూతనముగా మార్చబడి, సౌలైన అతడు పౌలుగా మార్చబడినటువంటి వాడై ప్రభు యొక్క సువార్తను చాటించడం మాత్రమే కాకుండా, తాను హింసించిన, తాను శ్రమ పెట్టినటువంటి వారందరి పట్ల ప్రేమ కలిగి జీవించి వారి కొరకు తన ప్రాణమును సహిత అర్పించడానికి ముందుకి వచ్చాడు. అతని ఎరిగిన వారందరూ కూడా ఆశ్చర్యపడినట్లుగా అతని ప్రవర్తనలో మార్పు కలిగింది. నీవు ఇంకా పాత జీవితాన్ని కలిగి ఉన్నావా? యేసుని నీ సొంత రక్షణగా అంగీకరించలేదా? నీ కొరకు కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచిన యేసు నీకు నూతన జీవాన్ని ఇవ్వడానికినే ఈ లోకానికి వచ్చినాడు. నీ జీవితంలో పాత సంవత్సరము కాదు మారవలసింది, నీ బ్రతుకు. ఆ బ్రతుకుని మార్చుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు మారు. ప్రార్థించుకుందాం. గొప్ప తండ్రి, పాతవి వదిలి క్రొత్తగా జన్మించిన నీ బిడ్డలను మీరు అంగీకరించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.